ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జగిత్యాల సభ్య సమాజం తలదించుకునేలా ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడ వరుసకు చెల్లెలయ్యే యువతిపై ఒక కామాంధుడు కన్నేశాడు. ప్రేమ పేరుతో వంచి బలవంతంగా యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు మనోజ్ కుమార్. అంతటితో ఆగకుండా ఆ విషయం ఎవరికైనా చెబితే యువతిని తన తమ్ముడిని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. వేధింపులు భరించలేక తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న సిఐ రామ్ నరసింహారెడ్డి న్యాయం చేస్తామని నిందితుడు మనోజ్ పరారీలో ఉన్నట్టు వెల్లడించారు. ఏం చేయలేదు సార్. మేము ఏదున్నా కూడా మీ డైరెక్టర్ ఈ ఘటనపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పందించారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఆయన నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు తెలియజేశారు. ఆమె ప్రాణం చివరి దశలో ఆమె చెప్పుకుంటే తెలిసింది. ఒక మాట చెప్పేస్తాను. ప్రేమించు అని అది వెంబడి పడ్డాట. పిల్లగాడు వెంబడి ఉంటే నేను చంపుతా అని చెప్తే అమ్మని చంపుతా నేనంటే ఇక్కడ లేను చదువుయినా బాగా టార్చర్ పెట్టి ప్రేమించినట్టు చేసి ఆ రూమ్కి తీసుకుపోయి అద్దనం ఖరాబ్ చేసిందట. అందులో లేటర్ రాసింది, నాకు లేటర్ ఉన్నది అందులో మొత్తం ఉన్నాయి. మేము చెప్పడం కన్నా ఇంకా అంత మంచిగా ఉంది రాసింది. మా బిడ్డనే రాడు మనోజ్ గారు, కోలం మనోజ్ గారు ఉంటాడు. సెల్ అవుతుంది. జైత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని ఒక గ్రామంలో మైనర్ బాలిక 17 ఇయర్స్ ఉంటాయి అమ్మాయి. ఆ అమ్మాయిని జైత్యాల చెందిన కోల మనోజ్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని ఎంబడబడి అమ్మాయితో మాట్లాడి అమ్మాయితో శారీరకంగా అమ్మాయిని వాడుకొని తర్వాత అమ్మాయితో మాట్లాడకపోవడం జరిగింది. అప్పుడు అమ్మాయి ఎందుకు మాట్లాడతలేవు అనగా అమ్మాయిని మందు తాగి చనిపో అంటే డిసెంబర్ 8 రోజున అమ్మాయి పురుగుల మందు తాగడం జరిగింది. తర్వాత అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో నిన్న అమ్మాయి చనిపోవడం జరిగింది. అమ్మాయి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు రేపు పోక్సో కేసు కింద తర్వాత ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు కూడా అటువంటి సెక్షన్లు నమోదు చేసి ఈ ఘటనకు సంబంధించిన మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఏమంటున్నారు అండ్ ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నారో నిందితుడు తనకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రియాక్ట్ అయ్యారా? అసలు అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? జగిత్యాల జిల్లాలో సభ్య సమాజం కూడా నిజంగా తలదించుకునేటువంటి సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. వరుసకు చెల్లె అయ్యేటువంటి అమ్మాయిని బలవంతంగా లొంగ తీసుకొని శారీరకంగా వాడుకోవడమే కాకుండా ఆమెను మానసిక వేదన పెట్టినటువంటి సందర్భం లోపల ఇటు మానసికంగా ఇబ్బంది పడినటువంటి ఇటు ఎవరైతే మైనర్ గాళ్ళు ఉన్నారో తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆ పేపర్లో సూసైడ్ నోట్ ద్వారా వివరిస్తూ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన. ఎందుకంటే పై చదువుల కోసం జగిత్యాల వచ్చింది. తనకు సోదరుడు వస్తున్నటువంటి అబ్బాయితో చనువుగా ఉన్నటువంటి నేపథ్యం లోపల దీన్ని ఆసరాగా చేసుకొని ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకోవడమే కాకుండా ఈ మొత్తం సంఘటన బయటకు చెప్తే నిన్ను నీ తమ్ముడిని ఇద్దరికి కూడా చంపేస్తానని బెదిరించినట్టు కూడా సూసైడ్ నోపల తెలుపుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈరోజు హైదరాబాద్ నుంచి చికిత్స పొందుతూ అక్కడ చెందినటువంటి నేపథ్యం లోపల పోస్ట్ మార్టం అయిన తర్వాత ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతనికి ముందు శవాన్ని ధర్నా చేసేటువంటి ప్రయత్నం చేయగా అక్కడ ఉన్నటువంటి సిఐ జోక్యం చేసుకొని ఎవరు కూడా ఆందోళన చేయవద్దు అని చెప్పి ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేస్తానని చెప్పి అయితే దర్యాప్తు ఫిర్యాదు చేసుకోవడం కూడా జరిగింది. మనోజ్ పైన పోక్సో చట్టంతో పాటుగా రేప్ అటెంప్ట్ అదేవిధంగా ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించినటువంటి నేపథ్యం లోపల వాళ్ళ సెక్షన్ల కింద కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా సీరియస్ తీసుకుని పోలీసులతో మాట్లాడడం కూడా జరిగింది. బాధితులకు న్యాయం చేయాలని చెప్పడంతో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనోజ్ పరారు లోపల ఉన్నట్టు తెలుస్తుంది. పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేసి ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో అయితే బాధితులు ఏవైతే కుటుంబాలు ఉన్నాయో అవి
ధర్నా విరమించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్.